వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. నేను ఈ నవరాత్రులు అవుతున్నాయి కదా అని చెప్పేసి స్వామి పరిపూర్ణానంద గారి ఏదైతే ఆశ్రమం ఉందో ఇక్కడ కాకినాడలో, ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచో అనుకున్నప్పటికీ ఈసారి కుదిరింది. శ్రీపీఠం చూడాలి, ఇక్కడ జనాలు మస్తు వస్తారు, వాళ్ళందరినీ కలిసి మాట్లాడాలి, ఏంది వాళ్ళ ఉద్దేశాలు, ఏంది వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకు ఎంతగా జనాలు వస్తున్నారు ప్రతిసారి అని నేను చాలాసార్లు మనసులో అనుకున్నా, బయటికి చెప్పలేదు. బట్ ఈసారి మాత్రం తప్పకుండా చెప్పి తీరాలనుకుంటున్నా, అందుకోసమే వచ్చేసిన అనమాట. సో స్వామి పరిపూర్ణానంద వారు నా ముందే ఉన్నారు, ఆయనతో మాట్లాడాలి. నాకు ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అవన్నీ అడిగేయాలి. అందులో మీ క్వశ్చన్లు కూడా ఉంటాయి, వాటికి కూడా ఆన్సర్లు వస్తాయి కంపల్సరీ. స్వామి నమస్తే. నమస్తే రమ్య. చాలా రోజులకి మిమ్మల్ని చూడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే భారత్ టుడేలో పనిచేసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ చూసిన, దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నేను ఎక్స్పీరియన్స్ చేసిన. హై పాజిటివ్, ఇది హై పాజిటివ్ నిజంగానే. ఎందుకంటే ఆ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ హై పాజిటివే. కానీ నాకు కొన్ని క్వశ్చన్స్ ఇంకా అట్లా వెనకాల తిరుగుతున్నాయి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు అది చేస్తున్నారు, ఎందుకు ఇది చేస్తున్నారు అనేది. ఇవన్నీ నేను అడగాలనుకుంటున్నా, మీరు ఏమనుకోకుండా ఆన్సర్ చెప్పండి ప్లీజ్. సో ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ స్వామీజీ, నేను ఈ మధ్య మీరు చూస్తుంటే ఒకవేళ చిన్న చిన్న రీల్స్ చాలా చేస్తూ ఉన్నా, దీంట్లో భాగంగా చాలా వీడియోస్ చూస్తూ ఉంటే, చాలా విషయాలు అక్కడిక్కడ జరుగుతున్న ఇష్యూస్ చూస్తూ ఉంటే, అరే ఇట్లా అవుతుంది ఏంది, జనాలకి ఇంకా చాలా క్లారిటీలు కావాలి అంటే, వీళ్ళకి దేశం గొప్పదా ధర్మం గొప్పదా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. నేను ఒక వీడియో చేసి పెడితే కింద మా మతం గొప్పది, మా ధర్మం గొప్పది, దేశం కన్నా కూడా దేశానికి సంబంధించి ఒక వీడియో చేసినా కూడా చాలామంది ఇట్లే. చాలామందికి డౌట్ ఏంటి అంటే, అసలు దేశం గొప్పదా ధర్మం గొప్పదా, దేన్ని ఎంచుకోవాలి, మీరైతే దేన్ని ఎంచుకుంటారు? ఫండమెంటలీ దేశం అనేది ఒక స్థలం, ధర్మం అనేది ఒక సిద్ధాంతం. ఇప్పుడు మనము ఈ రెండిటి మధ్య సరైన అవగాహన కావాలి అని అంటే, రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడు. అంటే నన్ను కన్న నా తల్లి, నన్ను పుట్టిన తర్వాత నన్ను పెంచుకున్నటువంటి ఈ నేల తల్లి, కన్న తల్లి నా నేల తల్లి, ఇది రెండిటికంటే స్వర్గం కూడా నా దృష్టిలో చాలా అల్పమే అంటాడు. అంటే ఈ దేశం ఎంత గొప్పది. లైక్ ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఉన్నారు. శివాజీని వాళ్ళమ్మ బాగా గారం చేసి మురిపించి, వాళ్ళమ్మ ఎక్కడికి వదలకుండా ఏదో చదువు చెప్పించి, ఆయన్ని కూడా ఏదో ఒక సిపాయిలా చేసి, అప్పుడున్నటువంటి మొఘలుల దగ్గరలోనే వాళ్ళ ఆయన పనిచేస్తున్నట్టుగా నువ్వు కూడా అక్కడే పనిచేయాలని చెప్పి వాళ్ళ ఆయన లాగానే అక్కడ కూడా అలవాటు చేస్తుంటే ఈరోజు శివాజీ లేడు. ఈరోజు భారతదేశంలో ఆ హిందూ సమాజానికి అసలు ప్రాతిపదికే లేకుండా అయిపోయి ఉండేది. అంటే జిజియాబాయి యొక్క తల్లి మాతృత్వంతో పాటు దేశం పట్ల ఆవిడకున్నటువంటి ఎక్స్పోజర్, ఈ ధర్మం పట్ల ఆవిడకున్నటువంటి అవగాహన, నిష్ట. సో ఇది రెండు చాలా ముఖ్యం. దేశం పట్ల భక్తి ఉండాలి, ధర్మం పట్ల నిష్ట ఉండాలి. అంటే ఆ ధర్మం ఇలా చెప్పింది, 600 నేను ఇలానే వెళ్ళాలి అనేటువంటి ఆ నిష్ట. కాబట్టి ఇది రెండు ఎలాంటిదని అంటే, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటిది. ఇవాళ నాకు నిజంగా స్వామీజీ అక్కడ రాసులలాగా కుంకుమ పోస్తే, నాకు ఆ పాత రోజుల్లోనట ఇట్లా వజ్రాలు పోస్టోళ్ళట, వీధులల్లా ముత్యాలు పోస్టోళ్ళట అమ్మేటందుకు, అది గుర్తుకొచ్చింది. ఏంది ఇది కుంకుమ, ఇంత రాసులు పోస్తున్నారు, ఏం చేస్తారు దీంతో, ఇంత కుంకుమతో, అసలు ఎందుకు చేస్తున్నాడు స్వామీజీ ఇదంతా అని అనిపించింది. ఎందుకు చేస్తున్నారు స్వామీజీ అసలు? కుంకుమ అనేది మన ధర్మానికి ప్రతి వ్యక్తి నుదుట ధరించే తిలకం, అంటే తన ధర్మాన్ని గుర్తు చేసే చిహ్నం. దానికి అర్చన జరుగుతుంది ఈరోజు. అంటే తన ధర్మాన్ని గుర్తు చేసే చిహ్నానికి అర్చన జరుగుతుంది. దాన్ని అమ్మవారి ప్రతీకగా భావిస్తాం. కుంకుమ సాక్షాత్తు జగదంబగా భావిస్తాం, కుంకుమని జగదంబగా భావిస్తాం. ఈరోజు 100 కోట్ల కుంకుమార్చన అనేటువంటిది భౌతికంగా ఆ అంశాన్ని చూపిస్తుంటే, ఆధ్యాత్మికంగా ఏంటనంటే, ఒక భారతీయ సనాతన ధర్మంలో శ్రీ విద్య అనేది ఒక పరమోత్కృష్టమైనటువంటి పాత్. శ్రీ విద్య ఏదైతే ఉందో అది ఒక మహా ట్రెజర్, అది నిధి. ఏమిటనంటే, ఒక వ్యక్తిని సంస్కరించి ఉన్న స్థితి నుండి ఉన్నతోన్నతమైన స్థితికి నడిపి తన లక్ష్యాన్ని చేర్చే దిశగా వేసే బాటనే శ్రీ విద్య. అందులో అమ్మవారు ప్రధానం. అమ్మ అనే 2 అక్షరాలకే మర్యాద, అమ్మ అనే 2 అక్షరాలకే గౌరవం, అమ్మ అనే 2 అక్షరాలకే సకలమైనటువంటి ఫీలింగ్స్ అందులో కలుగుతుంటాయి కదా.
ఆ అనుభూతి. అలాంటి అమ్మ అనేటువంటి ఆ శక్తిని అసలు ఎలా మనం తెలుసుకోగలం, అసలు మనం తెలుసుకోగలమా, మనకు ఆ అర్హత ఉందా, మనం ఏమిటి అసలు అని ఆలోచన చేస్తూ నైమిషారణ్యంలో, ఋషికేశ్లో, కాశీలో, ఇటు కేరళలో, అటు ఇటు చాలా ప్రాంతాల్లో తిరిగాను. ఎందుకంటే బ్రహ్మ విద్య ఒకటి, శ్రీ విద్య ఒకటి, రెండు ఉన్నాయి. బ్రహ్మ విద్య వేదాంతం నేర్పుతుంది, శ్రీ విద్య సకల శాస్త్రాలు సకల వేదాల సారంగా మనకు బయటికి వ్యక్తమై. కాబట్టి బ్రహ్మ విద్య అర్థం కావాలంటే శ్రీ విద్యని అర్థం చేసుకోవాలి. అమ్మ అర్థమైతే కానీ అయ్య అర్థం కాదు. కాబట్టి అమ్మ అనేది ప్రకృతికి మూలం. నేను నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది. కాబట్టి అమ్మని పట్టుకుంటేనే మనం మన మూలాలకి మనం వెళ్ళగలం అనేది నేను గుర్తించాను. నాకు అమ్మ దయ ఎంత ఎంత ఉందనంటే, నాకు అన్నీ గ్రహిస్తూ పోయిన తర్వాత నాకు అనిపించింది, ఏమక్కర్లేదు, ఒక దీపం వెలిగించి పెట్టి ఈ లలితా సహస్రనామం ఒక్కటి, దాన్ని కనుక దాన్ని అర్థస్ఫురణతో అలా భావుకతతో దాన్ని అలా లోపల ధ్యానం చేస్తూ లలితని పారాయణం చేస్తే రోజుకొకసారి. అందుకే నేను ఎప్పుడు అందరితో అంటాను, మనకు 24 గంటలు ఇచ్చింది ప్రకృతి. గంటకు 1 నిమిషం చొప్పున 24 నిమిషాలు మళ్ళీ తిరిగి అమ్మకి మనం ఎలా ఇస్తాం? మనం కనెక్ట్ అవ్వడానికి 24 నిమిషాలు మనం అమ్మతో కనెక్ట్ అయితే 24 గంటలు ఆవిడ కాపాడుకుంటుంది. అంటే కనెక్ట్ అవ్వకపోతే కాపాడదా అంటే, పట్టించుకొని వాడికి కూడా సూర్యుడు ఉదయిస్తే వెలుతురు వస్తుంది, కానీ వాడు పట్టించుకొని ఆ వెలుతురుని వాడుకోగలగాలి కదా, దానికి కృతజ్ఞత చెప్పాలి కదా. కాబట్టి ఇక్కడ లలితా సహస్రనామంతో 24 నిమిషాలు, అంతకుమించి ఒక్క క్షణం పట్టదు. సరిగ్గా అధ్యయనం చేస్తే నేను చెప్పే స్పీడ్లో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇలా ఈ ఫేజ్లో చేస్తూ లోపల అర్థాన్ని బాగా ఆకలింపు చేసుకుంటూ దాన్ని సరిగ్గా దాన్ని పొందుతూ ఆ స్థితిని పొందితే 24 నిమిషాలు 24 గంటలు ఆవిడ కాపాడుకుంటారు. మీరు చెప్తున్నది జీవితాన్ని జీవించడానికి బాగా పనికొస్తుంది, కానీ చేస్తున్నది చూసే వాళ్ళకి బయట నుంచి వెళ్ళి ఏం చేస్తాడు ఈయన, ఇంతమంది జనాల్ని పిలుస్తున్నాడు, వాళ్ళందరితో కూర్చోబెట్టి కుంకుమార్చన చేయిస్తున్నాడు, తిరిగి ఆ కుంకుమని ఆయన్నే మళ్ళీ రాసులుగా పోయిస్తున్నాడు అక్కడ, ఇదంతా ఏం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఈ ప్రశ్నకి ఏంటంటే, ఆ లలితా సహస్రనామాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నిలపాలి అనేది ఒక లక్ష్యం. అమ్మని ప్రతి గుండెలో నిలపాలి. మనమందరం బిడ్డలం అనుకుందాం. ఇంట్లో నేను ప్రతిరోజు చెప్తుంటా చాలామంది, ఇంట్లో ఎంతమంది ఉన్నా అమ్మ అనే ఆ ఇది లేకపోతే ఆ వెలితి కొట్టొచ్చినట్టు కనపడుతుంది కాదా? అవునా చెప్పండి. ఎవరైనా నువ్వు ఒక స్త్రీవి కాబట్టి నువ్వు చెప్పు. అంటే అమ్మకి అంత శక్తి ఉంది. అమ్మ ఉంటే పట్టించుకోగానే అమ్మ లేకపోతే ఆ వెలితి తెలిసిపోతుంది. అమ్మ ఉన్నప్పుడు మనం పట్టించుకో. అంటే నేను అమ్మని కోల్పోయాను కాబట్టి చెప్తాను. అమ్మ ఉన్నప్పుడు మా అమ్మతో, అమ్మ ఉన్నప్పుడు అలానే ఉన్నా, లేనప్పుడు ఇప్పుడు నా చింతన నాకు ఉంది. కానీ అమ్మ ఉన్నప్పుడు నేను కాకినాడకు వస్తే, ఎక్కడెక్కడి నుంచో తిరిగేసి వస్తే, నేను 2 కోసం వచ్చేవాడిని ఇక్కడికి. 1 శ్రీమాత, 2 గోమాత, 3వది నా మాత. ముగ్గురిని పలకరిస్తా. ముందు వచ్చి బ్యాగ్ పెట్టేసి ముందు మా అమ్మ దగ్గరికి వెళ్తా. అమ్మ ఏం తిన్నావు, ఎలా ఉన్నావు, ఏంటి, లేదా నేనేమైనా తీసుకొస్తే మా అమ్మకి ఇచ్చి నువ్వు తిను, ఇది బాగుంటుంది అని చెప్పడం, అది నేను మిస్ అవుతున్నా ఇప్పుడు. బట్ ఓకే, దట్స్ ఓకే ఫిజికల్. 2వది ఇక్కడి నుంచి తర్వాత అమ్మవారు శ్రీమాత దగ్గరికి వెళ్తా. అమ్మ బాగున్నావా, నీకేం లోటు రాలేదు కదా, ఇక్కడ వీళ్ళందరూ బాగా చూస్తున్నా, అజ్ఞానం నాది, నేను అడుగుతున్నాను, నీకేం లోటు ఉంటుంది, మమ్మల్ని అందరినీ కాపాడేదానివని మళ్ళీ సర్ది పెట్టుకుని అక్కడి నుంచి అలా వెళతా. గోమాత దగ్గరికి వెళ్తా. అన్ని పళ్ళు వీళ్ళన్నీ తీసుకుని ఏదైతే ఉంటో వాటికి తినిపించి నిమురుతూ వాటితో స్పెండ్ చేస్తాను. కాబట్టి నాకు 3 అమ్మలు. అందులో మా అమ్మ ఉన్నప్పుడు నాకు ఆహ్లాదము, ఆనందము, రాగానే కనెక్ట్ అవ్వడం ఇప్పుడు అది కుదరట్లేదు. కానీ నాకు ఆ వెలితిలో లేను. కానీ మామూలుగా సహజంగా ఒక వ్యక్తికి అమ్మ లేకపోతే ఆ వెలితి ఉంటుంది కదా. కాబట్టి మనం అమ్మని ఎందుకు మిస్ అవ్వాలి? ఎందుకు? వీళ్ళందరూ పాపం తెలుసో తెలియకో దూరం అయి ఉన్నారు కదా, ఏదో వెతుకుతున్నారు, ఏదో వెలితితో ఉన్నారు. వీళ్ళందరినీ కనెక్ట్ చేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకుని అది నేను కనెక్ట్ చేస్తున్నా. ఈ లలితా సహస్రనామం, ఈ పేరు కూడా మహాశక్తి యాగము అని పేరు పెట్టి. ఎందుకనంటే మనలో ఉన్న ఆత్మశక్తిని మేల్కొలపడమే ఈ మహాశక్తి యాగం యొక్క లక్ష్యం.
అర్థమైంది కదా. అర్థమే. మనలో ఉన్న ఆత్మశక్తిని ఇది మేల్కొల్పుతుంది. మేల్కొల్పి అది ఉన్నత స్థితికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేయిస్తుంది. అందులో భాగంగా లలితా సహస్రనామంలో ప్రతి అక్షరము ప్రాణం, ప్రతి అక్షరం బీజం. నేను సైన్స్ని చాలా ఇష్టపడతాను. సైన్స్ అంటే నాకు ఒక రకమైన అభిప్రాయం ఉంది. అది దానికి ఉన్న డెప్త్ దానికి ఉంది, దానికి ఉన్న బేస్ దానికి ఉంది. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, నేను ఎప్పుడూ రాసుకున్నాను, వేర్ సైన్స్ కెనాట్ మూవ్ ఎహెడ్ దేర్ స్పిరిచువాలిటీ బిగిన్స్. ట్రూ. ఎక్కడ దాకైతే సైన్స్ పరిగెట్టి 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 వెళ్ళగలదో, మనం కూడా ఆ సైన్స్ని పట్టుకుని అలిసి 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 వెళతాం. ఇంకెక్కడైతే ఇక సైన్సు ఇక వెళ్ళలేని స్థితి వస్తుందో, ఆగిపోతుందో, అక్కడ మనకు దారి కనపడదు కదా. అక్కడ ఆధ్యాత్మికత అనేది మొదలు. సో కాబట్టి మనకు లలితా సహస్రనామం అనేటువంటి అద్భుతమైన విజ్ఞాన భాండాగారం. అసలు అద్భుతం. ఇంకా అసలు నేను దాన్ని అనుభూతి పొంది చెప్తున్నా. అనుభూతి లేకుండా ఉరికినే ప్రవచనాలు వినో, లేకపోతే ప్రవచనాలు చెప్పో, పుస్తకాలు చదివో, పుస్తకం రాసో చెప్పట్లేదు. దాన్ని ఆస్వాదించి అనుభూతి పొంది చెప్తున్నా. అది దాన్ని అధ్యయనం చేయడం మొదలు పెడితే, నేర్చుకుని దాని అర్థం సింపుల్గా అర్థం చేసుకుని దాని అర్థంలో మనిషి బ్రతకడం మొదలు పెడితే ఉన్నతమైన శక్తివంతుడవుతాడు. అలాగనే కుంకుమార్చన ఎందుకు పెట్టాము అంటే, ఎందుకు అదే చేస్తే చాలు కదా అంటే, ప్రతి వ్యక్తికి ఒక క్రియ అనేది ఉంటేనే మనస్సు లగ్నం అవుతుంది కదా. రెండోది ఆ తిలకం అనేది మన చిహ్నం, మన సంస్కృతికి చిహ్నం. సో ఆ చిహ్నాన్ని మనం గౌరవిస్తున్నాం. అక్కడ అదొక క్రియారూపకంగా దాన్ని గౌరవిస్తున్నాం, దాన్ని ఆదరిస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటే, ఇన్ని వేల మంది కాదు, లక్షల మంది, కోట్ల మంది అమ్మకు దగ్గరై ఆ అమ్మతనాన్ని పొందుతూ వాళ్ళ వెలితికి దూరమై వాళ్ళు ఎదగాలి. వాళ్ళ జీవితంలో ఎన్నో కోల్పోతున్నాం మనం. ఆ కోల్పోయి వెలితితో తిరుగుతున్నాం. వాళ్ళకి అమ్మని చేరువ చేయాలనేది నా లక్ష్యం. ఓకే. ఆ దిశగా ఈ కుంకుమార్చన, ఈ లలితా సహస్రం అనేది ఒక ప్రాతిపదిక. దీంట్లో కూడా స్వామీజీ, మీరు రీసెంట్గా చెప్తుంటే విన్నది ఏంటంటే, చాలామంది భర్త చనిపోయాడని కుంకుమార్చన చేయకుండా దూరంగా ఉంటారు. పూజ చేసుకుంటారు ఇంట్లో చిన్నగా, కానీ కుంకుమార్చనలు ఇలాంటి వాటిలో పాల్గొనరు. తర్వాత చనిపోయిన తర్వాత సంవత్సరం వరకు కూడా వాళ్ళ పేరుపై ఎటువంటి పూజలు చేయించుకోరు, ఏ కొండలు గుట్టలు ఎక్కి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళరు. ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా దూరం ఉంటారు. కానీ లేదు, అట్లా అమ్మకి దూరం అవ్వడానికి వీలు లేదు అని మీరు అన్నారు. మీరు అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఇది ఎన్నో తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇది ఎక్కడో మన పెద్దలు, మన పూర్వీకులు చెప్పిన మాటే, చెప్పినందుకే పాటిస్తున్నారు మన వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు పాటించమని చెప్పిన దానికి అగేన్స్ట్గా ఉన్నారా మీరు? మీ సొంత రూల్ పెడుతున్నారా, లేకపోతే అది నిజంగానే శాస్త్రం చెప్తుందా? చాలా మంచి ప్రశ్న వేశారు. భర్త జీవితంలో పుట్టినప్పుడు నా తల్లి కడుపులో నుంచి ఆయన కూడా వచ్చాడా? రాలేదు కదా. నేను పుట్టాను, అమ్మ దగ్గర పెరిగాను, కాలం గడిచింది, ఎదిగాను. అలాగనే భర్త తల్లి కడుపులో నుంచి, అంటే భర్త ఒక బిడ్డగా తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు భార్య కూడా వెంట పెట్టుకుని వచ్చాడా? లేదుగా. అంతే కదా, సత్యం. అంటే పర్ఫెక్ట్ కదా. అంటే నాతో కూడా రాలే. అది స్త్రీ అయినా పురుషుడైనా, పురుషుడికి భార్య కావచ్చు, భార్యకి భర్త కావచ్చు, వాళ్ళు వెంట పెట్టుకు రాలేదు. కాలాంతరంలో ఒక వయస్సు వచ్చిన తర్వాత, ఊహ కలిగిన తర్వాత వివాహం అనేటువంటిది చేసి ఇద్దరిని కలిపారు. ఈ వివాహము జరగడానికి ముందే ఈవిడికి ఏమేమి ఉన్నాయి? పువ్వులు పెట్టుకునేది, గాజులు వేసుకునేది, బొట్టు పెట్టుకునేది, అన్నీ ఉంది కదా. ఎక్స్ట్రాగా ఈయన వచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఈవిడికి మట్టెలు వచ్చాయి, ఇక్కడ సింధూరం వచ్చింది, మట్టెలు వచ్చాయి, తర్వాత పుస్తులు తాడు వచ్చింది, ఇక్కడ సింధూరం వచ్చింది. పెళ్లికి ముందే పెట్టారు. ఇప్పుడు పెళ్లికి ముందు కూడా పాపం కొంతమంది పాపిడి తీసేస్తారు. తెలియక. అంటే నేను చెప్పాను కదా, ఈ 1000 సంవత్సరాలు మన మీద జరిగిన దాడి వల్ల ఈ చిన్న చిన్న వ్యవహారాల్లో మనం దెబ్బతిన్నాం. కొన్ని పోయాయి, కానీ మూలధర్మం ఎక్కడా పోలేదు ఇంకా. అది తాళి అనేది ఏంటంటే, తాళి అనేటువంటిది ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక చిహ్నం ఉంటుంది. ఈ వంశము, ఈ వాళ్ళకి ఒక చిహ్నం ఉంటుంది. దాంట్లో ఏదో గుర్తు ఉంటుంది. మీరు చూడండి, అదేదో బంగారు ముద్ద కాదు, దాంట్లో గుర్తు ఉంటుంది. వీళ్ళు ఒక తాళిబొట్టు అంటే 2 ఇస్తారు కదా మంగళసూత్రాలు. ఈ మంగళసూత్రాలు 2 ఎందుకు ఇస్తారనంటే, ఎప్పుడైనా ఒక స్త్రీ ఎక్కడైనా తప్పిపోతే అది చూడగానే ఎవరికైనా, ఓ ఇది ఆ వంశం వాళ్ళది, ఇది ఈ వంశము, ఓ ఈవిడ ఆ వంశానికి చెందని చెప్పకుండానే గుర్తించడానికి ఒక గుర్తది. సో ధర్మం పట్ల, అర్థం పట్ల, కామం పట్ల, ఈ మూడిటి పట్ల
సరైన అవగాహనతో వాళ్ళు గురుకులాల్లో వాళ్ళు శిక్షణ పొందినటువంటి వ్యక్తులుగా వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీల నుంచి వచ్చినటువంటి సంస్కారాలని దగ్గర పెట్టుకొని వాళ్ళు స్వతహాగా అర్థం చేసుకున్న అవగాహనతో ఇద్దరు ఒకరికొకరు పరస్పరం కలయికతో ఉండడం అనేటువంటిది వివాహ వ్యవస్థలో పునాది, ప్రాథమికత. అవి చెప్పే తల్లిదండ్రులు తక్కువైపోయారు. ఎందుకంటే ఈ తల్లిదండ్రులకు కూడా పాపం అది డీలింక్ అయిపోయారు, అవన్నిటి నుంచి డిస్కార్డ్ అయిపోయారు. సో ఇప్పుడు ఈ వ్యవస్థ గందరగోళంలో పడ్డానికి కారణం ఏంటంటే, నేను ముందే చెప్పా, ఈ మనం మనది మనం గుర్తించకపోవడం, మనది మనం తెలుసుకోకపోవడం, మన బ్యాక్గ్రౌండ్ని మనం సరిగ్గా అధ్యయనం చేయకపోవడమే మన బలహీనతకు కారణం. ఇటు నేను హిందువుని అనుకున్నంత మాత్రం ఊగిపోతే హిందుత్వం కాదు. యూ షుడ్ నో యువర్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఈ వ్యవస్థలో ఈ తాళిబొట్టు కానీ మట్టెలు కానీ, భర్త వచ్చినప్పుడు తాళి వచ్చింది, మట్టెలు వచ్చాయి కదా. ఇప్పుడు భర్త లేడనుకో, భర్త వెళ్ళిపోతున్నాడు అనుకో, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నా కాలం తీరింది అన్నప్పుడు ఆ భర్తకి మనం ఇచ్చేది ఏంటి? ఆయన వచ్చినప్పుడు తెచ్చుకున్నవి రెండు ఇచ్చేయచ్చు. కానీ మిగతావన్నీ ఇవ్వకలేదు. నాకు భర్త ముందు నుంచే ఉన్నాయి కదా, ఈయనకి ఎలాగో భర్త లేడు కానీ ఇంత ఆకర్షణగా ఉంది అని ఎవడైనా నీ వైపు తప్పుగా చూస్తే నిన్ను నువ్వు కాపాడుకునేదానికి ప్రాబ్లం. అందుకని వాడికి నువ్వు అంత ఆకర్షణీయంగా కనిపించకుండా ఉండగలిగితే చాలనేటువంటిది ఆ రోజుల్లో డిఫెన్స్. అప్పుడు ఏమిటి, ఎలాగ తను తాను కాపాడుకోవడం, ఏదో ప్రక్రియ పెట్టారు. ఇప్పుడు భర్త పోతే, మీకు గుర్తుందో లేదో, మీరు చదువుకుని ఉంటారు నాన్ డీటెయిల్స్లో, ఏమిటి భర్త పోతే ఆ శవం మీద చితిపెట్టి ఈవిడ వెళ్ళిపోయి, దాన్ని సతీ సహగమనం అని అనేవారు. సతీ సహగమనం, ఆయన పోతే ఈవిడ కూడా వెళ్ళిపోవడమే. ఏమిటండి అది, ఏమన్నా అర్థం ఉందా అని ఈ రోజు నేను దాన్ని ప్రశ్నిస్తే పొరపాటు. అది 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 పొరపాటే. కానీ ఆ రోజుల్లో దేనికి సంబంధించి అది పెట్టారో మనకు తెలియదు కదా. అది జరిగింది, దాన్ని మార్చాం. కాలాంతరంలో కొంతమంది వచ్చి సంస్కరించి దాన్ని మార్చారు. అవసరం లేదు అని తీసుకొచ్చారు. వాళ్ళని యాక్సెప్ట్ చేసిందిగా సమాజం. మరి అప్పుడు సమాజం ఇది ఎక్కడుంది, నువ్వు కొత్త రూలు పెట్టావేంటని తిరుగుబాటు చేసి ఉండొచ్చు. కానీ ఆ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసింది. అందుకనే భర్త చనిపోయినా భార్యలు ఇప్పటికీ బ్రతుకున్నారు అని అంటే ఆ సంస్కరణ జరిగింది. తర్వాత ఏంటి, తర్వాత కాలంలో గుండు చేసేసి, తెల్లగుడ్డలు వేసేసి, గాజులు పగిలిగుట్టి అన్నీ చేస్తుంటారు కదా. అప్పుడు చూస్తే వాళ్ళని ఒకలాగా ఉండేది. ఆ సమాజం నుంచి కూడా మనం మేల్కొన్నాం. మా నాన్న పోతే, మా నాన్న ఉన్నతమైన సద్గతిని పొందారు. ఆయన మా అమ్మని ఎంతో అభిమానించాడు. నేను అలా చేస్తే మా నాన్న పైకి ఇచ్చి, యాదవా నువ్వు నా భార్యని ఇలా చేస్తావు, కనీసం నీ తల్లి అనే జ్ఞానం లేకుండా ఇలా చేస్తావు చేపిస్తే నేనేం చేయను. నేను మా అమ్మకు చేయలే అలాగా. అమ్మకు అలానే మామూలుగా ఆవిడకు వదిలేసి, అమ్మ నీ ఇష్టం. ఆవిడ సింధూరం పెట్టుకునేది, ఆవిడ చక్కగా గుండెం కొట్టుకోలేదు, ఆవిడ అలా ఉంది. నేను చెప్పే, అమ్మ అది అక్కర్లేదు, నువ్వు చేసేస్తాను రాని. లేదమ్మా అలా చెయ్యాలని లేదు, మార్పులు వచ్చాయి, సంస్కరణలు వచ్చాయి. ఆ స్ఫూర్తితో నేను ఇంకొక సంస్కరణకి తెరలేపాను. ప్రతి స్త్రీ భర్త పోతే, రెండోది నాకు ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఎక్కువ డిస్కషన్ అక్కర్లేదు, చెయ్యొచ్చు. లేదు అన్నవాళ్ళు నా దగ్గరికి రండి, నేను ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తాను. నేను మొదటిసారి శ్రీపీఠానికి వాళ్ళు వచ్చినా కాబట్టి చూస్తే అమ్మవారు చాలా వైభవంగా ఉంది, ఎంతో శక్తివంతంగా ఉంది. చూస్తే ఆ వైబ్రేషన్ కళ్ళు ఇలా తెరుచుకున్నాయి నాకు. కానీ గుడి అంతా కూడా చాలా డబ్బులు పెట్టి కట్టారు అన్న విషయం చూస్తే అర్థమైపోతుంది. అది ఎంత అనేది నేను లెక్క వేయలేదు. అప్పుడు నాకు వచ్చిన గురుదక్షిణ లేకపోతే నాకు ఎవరైనా అభిమానంతో ఇచ్చేది అంతా అక్కడ పెట్టి అలా చేయించాను. కానీ ఇప్పుడు మామూలుగా గుడి అంటే మనం ఎన్నో రకాల గుళ్ళు చూస్తూ ఉంటాం. 10 సంవత్సరాలు పట్టింది దాన్ని అలా చేయడానికి. అంతకుముందు మామూలుగా సంవత్సరాలు కట్టారా? అంటే డబ్బులు లేవు, వచ్చినప్పుడు పెట్టి అలాగే జాగ్రత్తగా వచ్చిన ప్రతి పైసాను అక్కడ పెట్టి, నాకు ఖర్చే ఉండదు. నేను ఎక్కడికైనా ప్రయాణం అంటే ఎవరో ఒకళ్ళు నాకు పెట్టుకుంటారు. నా బట్టలో ఏముంది, పెద్ద ఇదేం కాదు. నా ఫుడ్ ఒక్క పూట తింటాను, ఇంకో పూట ఏదో లైట్గా పలహారం. నాకు డబ్బుతో పెద్ద నాకు డబ్బుతో పని జరిగేది. అమ్మ కూడా లోకమాత. అవును, ఆమెకి ఘనమైన కూడా అవసరం లేదు, లోకమే ఆమెది. చెట్టు కింద ఉంటుంది, చెట్టే అమ్మ, పుట్టే అమ్మ. మరి అలాంటి తల్లికి ఇన్ని డబ్బులు పెట్టి ఎందుకు మీరు అంత ఘనంగా గుడి కట్టించారు? దాని వెనకాల రామదాసుని అడగలేదా మీరు ఆ ప్రశ్న? నీకేమైనా బుద్ధి ఉందా? వాడు జైల్లో వేసి నిన్ను లాఠీ పెట్టి కొడుతుంటే అయినా కూడా నువ్వు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవని పాట పాడి మళ్ళీ బయటకు వచ్చాడు కదా. తానిషా కొట్టిస్తే అన్నీ చేశాడు కదా. మరి రామదాసు ఎందుకు కట్టాడు ఆ గుడి? రామదాసుని అడిగే ఆప్షన్ నాకు లేదు కదా. అంటే రామదాసు ఒకవేళ ఆప్షన్ ఉంటే నువ్వు అడిగితే రామదాసు ఏమంటాడు చెప్పు? నా రాముడికి నేను కట్టాలనుకున్నా కట్టా అంటాడేమో. ఆయన ఏమంటాడు తెలుసా? నా భార్యకు కట్టానా, నా కూతురికి కట్టానా, నేను ఎవరికి కట్టా? నా రాముడికి కట్టా. నేను ఎవరికి కట్టా? నా అమ్మకి కట్టా.
నాకు రాముడు కూడా కాదు, కృష్ణుడు కూడా కాదు, శివుడు కూడా కాదు, నా అమ్మకి కట్టా. నా అమ్మ అంటే నాకు ఆ ప్రాణం. నా ప్రతి కణం అమ్మకి సమర్పిస్తా. నన్ను కన్న తెల్లన్నా నాకు ప్రాణమే, నాకు ఆ అమ్మన్నా ప్రాణం. గోమాత కూడా అందుకే నాకు చాలా ఇష్టం, గోమాత అంటాను. అలాంటిది మీరు ఒక స్వామీజీ అయి ఉండి మీకంటూ ఫ్యామిలీ సొంత కోరికలు ఏవి లేకపోయినప్పటికీ అమ్మ కోసం అని చెప్పి ఒక గుడికి మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో ఇన్ని డబ్బులు పోసి కోట్లు ఖర్చు అవుతుంది, కోట్లు ఖర్చు అవుతుంది. మాకు పడే తూట్లు ఎవరికి తెలియవు, ఏదో అనుకుంటారు వస్తుందని. అమ్మ అనుగ్రహం అంతే, అమ్మకు వదిలేస్తాం. ఉండవు, ఒక్కొక్కసారి ఉండదు. అలా ప్రతిసారి జరగట్లే. ఇక్కడ నాకు ఒక శక్తి ఉంది, ఇక్కడ నాకు తెలుసు. నాకు అమ్మ ఏం కావాలో అది తెచ్చి పెడుతుంది, అంతవరకే పెడుతుంది. ఆ తర్వాత ఒక పైసా నా చేతిలో ఉండదు, అంతకుముందు ఒక పైసా ఉండదు. అది ఏమిటో అంత. ఇప్పుడు వర్షం పడితే ఎలా ఉంటుంది, ఆ పడక ముందు చుక్క లేదు, పడ్డ తర్వాత మళ్ళీ చుక్క పడదు పైన నుంచి, మొత్తం క్లియర్గా అలా ఉంటుంది ఇక్కడ కూడా. ఎప్పుడైనా ఒక్కసారి అలా జరిగింది, 1-2 సార్లు జరిగింది. కానీ అది కూడా నేను ప్రసాదంగానే తీసుకునేదాన్ని, పెద్ద ఏముంది, కష్టం అనిపించలేదు, ఎప్పుడు అనిపించదు. అమ్మ కోసం ప్రాణం పెడతాను. అమ్మ అంటే నాకు ప్రాణం. అంటే అమ్మ అనే ఆ తత్వాన్ని, ఆ అనుభూతి పొందగలిగిన వాడికే దాని విలువ తెలుసు. ఇక్కడ అంటే నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోకండి, ఈ కాలం, ఈ నవరాత్రులని, ఈ 9 రోజులు 10 రోజులు ఏదైతే ఉందో, ఈ రోజుల్లో మనం వేరే వేరే స్టేట్స్లో రకరకాల కల్చర్ చూస్తుంటాం. ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ ఆడతారు, అదే నార్త్ సైడ్ అంతా దాండియా ఆడుతుంటారు. ఇక్కడ అంటే ఇప్పుడు అందరూ అన్నీ తీసుకొని అన్నీ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు మీరు చెప్పినట్టుగా విని, మీరు ఒక్క మాట అన్నారని అందరూ ఎర్రటి వస్త్రాలు వేసుకొని వచ్చుడు, మళ్ళీ వాళ్ళందరూ కూర్చొని కామ్గా మీరు చెప్పింది వినడం, ఎంతో భక్తిగా మాట్లాడుకోకుండా ఒకరితో ఒకరు, మళ్ళీ కుంకుమార్చన చేయడం, ఎన్ని గంటలైనా కూర్చుంటున్నారు. పోనీ అది అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక మంచిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బతుకమ్మ ఆడదామా అంటే అది ఆ సంస్కారం ఇక్కడ లేదు, దాండియా ఆడదామా అంటే అది అందరూ అందిపుచ్చుకున్నప్పటికీ ఇక్కడ అది పెట్టలేదు. మీరు ఏది పెట్టకపోయినా కానీ ఎందుకు వస్తున్నారు? అసలు వాళ్ళు ఇంతసేపు భక్తిలో మునగాలి అంటే మీరు ఏం చేసి ఉండాలి? వాళ్ళు అంతసేపు భక్తిలో దాండియా ఆడితే ఒక ఆనందం కదా, అవును, బతుకమ్మ చేస్తే ఒక ఆనందం, అవును కదా. అది ఒక కార్యక్రమం, ఒక క్రియ. బతుకమ్మ చేసిన, దాండియా చేసిన అమ్మకి సేవది అంతే. అందులో ఒక ఆనందాన్ని క్రియలో పొందుతున్నారు. ఇక్కడ వాటిల్లో పొందే ఆనందానికంటే ఇంకో మెట్టు ఆనందాన్ని కూర్చొని వాళ్ళు అమ్మతో కలిసి ఏకాంతంలో హాయిగా ఆ మంత్రం వింటున్నావా నువ్వు? ఈరోజు వినుంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల, ఇలా మంత్రాన్ని అలా ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ శబ్ద తరంగాల్లో వాళ్ళు లీనమైపోయి, ఆనాడు అమ్మవారి సమక్షంలో ఋషులు, దేవతలు, సకల చరాచర ప్రకృతి తన్మయం ఎలా అయ్యిందో, ఆ తన్మయత్వం, ఆనందం అందులో లేకపోతే, అనుభూతి లేకపోతే వాళ్ళు వస్తారా? ఏదో వస్తారు, ఒక అరగంట కూర్చుని మళ్ళీ లేచిపోదామంటారు. అసలు ఈరోజు సినిమాకి 300-500 పెట్టి సినిమాకి వెళ్ళి బాగలేకపోతే తిట్టి దుంపదగా వీడు ఏంటని సగంలో లేచి వచ్చారు. మధ్యలో కాదు, ఈవెన్ ఇంటర్వెల్ కంటే ముందు కూడా లేచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అక్కడ వాడికి బుర్ర నొప్పి వచ్చి, నెత్తి నొప్పి వస్తే చిచి ఈ చెత్తని తిట్టేస్తారు. కానీ ఇక్కడ ఏంటది? ఒక శక్తి కదా. రెండోది నువ్వు గమనిస్తే అంతసేపు కూర్చుని 3 గంటలు లేచి, ఓకే, వాళ్ళు ఎంత ప్రశాంతంగా లైన్లో వెళ్ళి భోజనం చేసి ప్రసాదం తీసుకుని, ఎక్కడ ఒక్క మెతుకు కూడా ఉండదు. ఇప్పుడు నువ్వు చూస్తే అరగంట తర్వాత ఒక వ్యక్తి ఉండరు, ఒక మెతుకు ఉండదు. మనం ఇది చూస్తున్నాం కదా. కానీ వాళ్ళు ఇంటి నుంచి రావడానికి ఇంట్లో ఎప్పుడు లేచి ఇల్లు చక్కబెట్టి అందరికీ కావాల్సింది చేసి పెట్టి, ఆవిడ ఇంటిని భద్రంగా చూసుకుని తలుపులు వేసుకుని అందరూ వెళ్ళిన తర్వాత వచ్చి ఇంకో చీమ లోపలికి వచ్చేలోపే ఆవిడ మళ్ళీ వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళి చేరిపోవాలి. అది నా భావన. అలా రావడం అంటే వాళ్ళకు తపస్సు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అది చేస్తున్నారంటే ఏదో ఒక దివ్యమైన అనుభూతికి లోనైతేనే అది చేస్తారు. ఇక్కడ వాళ్ళు ఎదురిచ్చి అవసరమైతే అన్నప్రసాదానికి ఇంకో రకంగా రూపాయి ఇచ్చిన వాళ్ళు. మంచిర్యాలలో ఒక అవ్వ ఉంది, పాపం ఆవిడ నాకు చాలా పరిచయం, ఒక 5-6 ఏళ్ళు 7 ఏళ్ళుగా పరిచయం. అవ్వ వీడియో కూడా నీకు ఇస్తా, నువ్వు వెయ్యాలి అది ఈ దాంట్లో. లక్ష్మి మాది ఏములపల్లె మంచిరాడ. నాకు వచ్చిన ఏ ఆధీనం లేదు, భగవంతుడు ఇచ్చిన కాడికి పెన్షన్ ఉన్నది. ఆ స్వామికి ఆపు చేసిన
ఆ స్వామి పాదాల దుమ్మ నాకుంటే చాలు. నా కొడుకులు బిడ్డలు అందరూ మీ దయచొప్పున అంతా మంచిగా ఉన్నారు. నాకు ఏమీ మీద కోరిక లేదు. నాకు ఆఖరి పిలుపప్పుడు నువ్వు నీ పాదాల దుమ్ముంటే నాకు చాలు. నాకు ఇంకేమీ కోరికలు కలగనియకు. నాకు కరం మంచి జ్ఞానం కలగని తండ్రి. అంతా నాకు ఇంకేమీ లేదు. నాకు గట్టిగా పట్టుకుని భాగ్యం నా దగ్గర కాదనంతా ఏమీ లేదు. కూర్చొని తప్ప నాకైతే ఏమీ లేదు. నా తండ్రి తల్లి నువ్వే, ఎట్నంటే చేసుకో నువ్వే. ఇక అంత భారం నీదే. ఎట్లన్నది కరం వారకు నువ్వైతే నీ దుమ్ము నాకు అంటాలే. బూట్లు ఉన్న వారికైతే నాకు మరవనీయకుండా, నిన్ను మరవనీయకుండా వదలకుండా గట్టిగా పట్టుకున్న భాగ్యం నాకు. నాకు ఇంటికి కోరిక లేదు. నాకు ఇక మా అమ్మలు ఉన్నారు నాకు ఇద్దరు, అన్నపూర్ణదేవి మాదేవి. అవ్వ నేను వెళ్ళినప్పుడు నాకు వెన్నపూస, ఇది జొన్న రొట్టి, ఇది పట్టుకొచ్చింది. నాకు అసలు జొన్న రొట్టె వెన్న తినేది నాకు తెలియదు, అసలు నాకు ఐడియా లేదు. ఆవిడ తెస్తే నాకేమనిపించిందంటే, మా అమ్మ నన్ను కనింది, కానీ కళ్ళు లేకుండా నాకు ఎప్పుడు కళ్ళు లేవు కాబట్టి నాకు అన్నం పెట్టలేదు. కానీ ఈ తల్లికి కళ్ళు ఉంది, నాకు పెట్టాలని వస్తుంది. అమ్మవారు నాకు ఆ లోటు తీర్చిందని నేను తీసుకొని తిన్న. ఆవిడ ఏ జాతి, ఏ కులము, ఏ మతము, ఆవిడ బతుకేంటి, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏమీ చూడలేదు. అంత ప్రేమ అంతే. చూశాను నేను, చూసి నిజంగా కరిగిపోయాను. తిన్నాను. నాకు అసలు అది ఏమిటో ఆ తిండి నాకు తెలియదు, అప్పటిదాకా తినలేదు. అది ఎలా తినాలో కూడా అప్పుడు ఆవిడ చెప్పిందని. సరే తిన్నాను. తింటే ఆవిడ నన్ను ఎంత ప్రేమిస్తుందో. ఆవిడ ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 2000 ఎంతో ఇస్తున్నట్టుంది పెన్షన్ కదా ఇప్పుడు. ఆ 2000 రూపాయలు ఆవిడ బతుకుతీరు, ఇంక వేరే లేదు ఆవిడకి ఆధారం, ఏమీ లేదు. తెలుసున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ బియ్యం పప్పులు అవి తీసుకొచ్చుకుని ఆ 2000 మందులకి మాకు పెట్టుకుని బతుకుతుంది. ఆవిడ ఆ 2000 దాచి ఒక నెలది వాళ్ళకి ఇచ్చి, నాకు తెలుసున్న వాళ్ళకి ఇది పంపమ్మ అంటే, ఎందుకమ్మా వద్దులే అని అంటే, నా స్వామి అక్కడ ఎంత చేస్తున్నారు, ఎంతమందికి అన్నం పెడుతున్నారమ్మా. మనకు ఆ పుణ్యంలో, మనకు అది పుణ్యం కంటే నా స్వామికి కష్టం రాకూడదు, లోటు రాకూడదు. ఈవిడ 2000 నాకు లోటు వచ్చిన ఫీలింగ్ ఆవిడలో కలిగిందంటే, అది నాకు 2000 కోట్లు పోసినా నాకు దానంత ఆనందం ఎక్కడుంది చెప్పండి. మనం ఇవాళ కూడా అక్కడ చూసాము, ఒక చిన్న పిల్లోడు మొత్తం వాడు పాపం ఎంత ఆశగా దాచుకొని ఉంటాడో, మమ్మీ డాడీ ఇస్తే 7500 అనుకుంటారు స్వామిజీ. వాడు హుండీ పెట్టుకుని ఉండి పట్టుకొచ్చి ఇచ్చి చేశాడు. అంటే దైవం అనేది తలిస్తే, అటు చూడండి చిన్న పిల్లవాడు బాలుడు ఏమో అంత వృద్ధురాలు, ఏది వేరే ఆధారం లేదు, ఆ 2000 ఆధారం. అంటే అమ్మవారు ఎవరెవరినైనా స్పందింపచేయగలదు. ఇప్పుడు డబ్బుంది, నీకు ఒక జ్ఞానం ఉంది, నువ్వు వచ్చావు, ఒక 1000 రూపాయలు ఇచ్చావు అనుకో, అది వేరే విషయం. వీళ్ళకి అర్థమైంది, పెద్దవాళ్ళు ఉంది, కలిగిన దాంట్లో ఇచ్చారని. అలా పిల్లాడికి ఏమిటి అసలు, ఏమిటి సంబంధం వాడికి ఏమైనా లలితా సహస్రనామం తెలుసా, భక్తుడా, పాపం ఏమిటి చెప్పు, ఏమి లేదు, అమాయకత్వం, ఏమీ లేనటువంటి ఆ రాగద్వేషాలు, కల్మషం లేని హృదయం. కాబట్టి ఇది డబ్బుతో జరుగుతుందని మాత్రం అనుకోవద్దు రమ్య, సత్యం చెప్తున్నా. ఇది ఒక ధనంతో జరగట్ల, సాధనంతో జరుగుతుంది. అమ్మ అనే ఒక సాధనంతో జరుగుతుంది. అలాగే నువ్వు ఇందాక అడిగేవి, ఆ గుడి అంతలా కట్టారని. నా అమ్మని నేను అలా చూడాలనుకున్నా ఒకటి. రెండోది, అలాంటి గుడి ఇండియాలో లేదు, అంత చెక్కతోటి కట్టడం. అది మెయింటైన్ చేయడం కూడా మామూలు విషయం కాదు. ఇప్పుడు ఏదన్నా మనం గోల్డ్ తాపడం పెట్టితే ఒక 20 ఏళ్ళ దాకా దానికి పట్టించుకోక్కలేదు. కానీ ఇది కాదు, మన వెదర్ కండిషన్స్కి చాలా కష్టం, చాలా కష్టం. రెండోది, ఏ చిలిపి పనులు అక్కడ జరిగినా అందులో అక్కడ హారతిస్తుంటాము, హోమం చేస్తుంటాము, ఏది తగిలినా అదొక ప్రమాదం మొత్తం. కానీ ఏదున్నా నాకు అనిపించలేదు, చెయ్యాలనుకున్నా చేశాను, అమ్మవారి అనుగ్రహం. రెండోది, ఆ మంత్రము కూడా అక్కడ నిక్షిప్తమవుతుంది, దాని శక్తి అక్కడ నిక్షిప్తం. అది ఎవరికీ తెలియదు, ఏదో అందం అనుకుంటారు, అందంగా ఉంది, కానీ దాని లోపల ఒక రహస్యం ఏంటంటే, ఆ మండపంలో ఆ కాష్టం చెట్టు, అది చెట్టు కదా, దానికి ఒక శక్తి ఉంటుంది. సిమెంట్ కన్నా, రాయి కన్నా దీనికి ఎక్కువ శక్తి ఉంటుంది, బంగారం లోహం కన్నా. ఇప్పుడు బంగారాన్ని పుట్టించదు, రాయిని పుట్టించదు, సిమెంటుని పుట్టించదు, కానీ ఒక చెట్టు మరో చెట్టుకి కారణమవుతుంది. కాబట్టి అంటే పునరుత్పత్తి చేయగలిగే శక్తి ఆ దాంట్లో. అందుకని మన మంత్రం అక్కడ చెప్తూ ఉంటే అది తీసుకుని మళ్ళీ పునరుత్పత్తి చేయగలిగే శక్తి ఉంటుంది, కాబట్టి ఆ రకంగా తయారు చేస్తారు. స్వామీజీ, గుడి అయితే మీరు అన్నారు, నా అమ్మకి పెట్టుకున్నాను, నాకు పెట్టాలనిపించింది అమ్మకి పెట్టుకున్నా అని. మరి అమ్మకి పెట్టారు, అంత ఘనంగా కట్టారు, పూజలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మ గుడికి ఎదురుగానే ఇంకో ల్యాండ్లో
అక్కడ ఇంకో అమ్మవారిని పెట్టబోతున్న విగ్రహం అని మీరు ఇవాళ సభలో చెప్పారు. నేను అదేను మరి అదెందుకు అని అనిపించింది నాకు మళ్ళీ. అది ఇక్కడ మూల విరాట్ని చూసి వెనక్కి వెళితే ఒక మహావిరాట్ రూపం అమ్మవారు అక్కడ కూర్చుని వాళ్ళు ఆ లలిత పారాయణం చేస్తూ ఆ దివ్యమైన అనుభూతిని పొందడానికి వీలుగా అక్కడ అద్భుతమైనటువంటి మహాశక్తి ద్వీపం ఒకటి తయారు చేస్తుంది. అంటే మనకు ఎక్కువగా శివుడి మీద పెట్టారు, తర్వాత రాముడి మీద పెట్టారు, విష్ణుమూర్తిది ఉంది, తర్వాత ఆంజనేయ స్వామిది ఉంది, సుబ్రహ్మణ్య స్వామిది ఉంది మలేషియాలో పెద్దది, గణపతిది ఉంది, గణపతికి ఉంది, శివుడికి ఉంది, సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. కానీ ఈవిడికే నాకు ఆవిడే కావాలి. నేను చెప్పాను కదా, నాకు అమ్మ అంతే, ఇంక మీరేం చెప్పండి. ఎందుకంటే నాకు ఒక దారి చూపి నన్ను ఒక బాటలో పెట్టి నా జీవితాన్ని మలిచింది మా అమ్మ, కానీ నా జీవితాన్ని వలచింది అమ్మ. మరి ఇప్పుడు అదే గ్రౌండ్లో 100 కుంకుమార్చనలు జరుగుతుంది, 100 కోట్ల కుంకుమార్చనలు జరుగుతూ ఉన్నాయి ఎవ్రీ సంవత్సరము. అట్లా 1000కి రీచ్ అవ్వాలంటే 1000 కోట్లకు రీచ్ అవ్వాలంటే 10 సంవత్సరాలు టైం పడుతుంది. ఇప్పటికి 3 సంవత్సరాలే అయింది, ఇంకా 7 సంవత్సరాలు ఉంది. అంటే ఈ 7 సంవత్సరాల తర్వాత మీరు చేసేది ప్రాజెక్ట్ కాదు 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 నాకు మొదటి సంవత్సరంలోనే నేను అక్కడ ఉన్నప్పుడు నాలో సంకల్పం కలిగింది, ఆ స్థలం ఏదో కోరుతుంది, ఇక్కడ ఏదో ఒక విశేషం జరగాలి. నేను ఈరోజు ఉంటాను, రేపు పోతాను, కానీ అమ్మ శాశ్వతం. వచ్చిపోయే వాళ్ళందరూ వస్తూ ఉంటారు, పోతుంటారు కదా. కానీ నా తదనంతరం కూడా ఇది ఒక దివ్య ధాత్రిగా, ఒక పవిత్రమైనటువంటి ఒక తపోభూమిగా కావాలి. వచ్చిన ప్రతి వ్యక్తి అక్కడికి వెళ్ళి చిన్న పిల్ల పెద్ద అందరూ కూడా జాతి కులం మతం లింగం వయస్సు ఏ భేదం లేకుండా, ఉంది డబ్బు ఉంది డబ్బు లేదు అనవసరం, నువ్వు తెలివిగలవాడివి తెలివి లేనివాడివి అనవసరం, అమ్మకి ఎవరైనా బిడ్డే. కాబట్టి అమ్మ దృష్టిలో అందరూ బిడ్డే. నాకు కూడా అమ్మని ఆ స్థాయిలో అమ్మ అందరినీ అనుగ్రహించాలంటే అలాంటి వేదిక ఒకటి అమ్మ అనుగ్రహంతో తయారవ్వాలని దాని మీద నేను పెట్టుకున్నాను. అది ఏదవుతుంది అది కూడా నేను అందుకని ఎవరిని అడగను. అది వచ్చినప్పుడు నన్ను నమ్మి నన్ను బాగా గౌరవించి నా ఆలోచనకి స్పందించి చేసేవాళ్ళు ఎవరు ఉంటే, ఇప్పుడు నువ్వు ఇచ్చావనుకో నేను పెడతాను. నా జీవిత లక్ష్యం నాకు అమ్మ, కానీ నేను పొందే ఆనందాన్ని అనుభూతిని నేను వ్యక్తపరిచి ఇంతమందికి అందించాలి. ఇప్పుడు ఈరోజు ఈ మహాశక్తి యాగం జరిగితే ఎన్ని వేల మంది బాగుపడుతున్నారు అనుకున్నా. ఒకటి చెప్పనా, సామాజికమైన స్పృహ ఎంత ఉందో దీంట్లో. కొన్ని వందల ఆటోల వాళ్ళు దీన్ని బేస్ చేసి బాగుపడుతున్నారు. కొన్ని వందల పళ్ళ దుకాణాలు, పూల దుకాణాలు, పాలు పెరుగు కూరగాయలు కిరాణా, ఆ ప్లేట్లు అమ్మేటోళ్ళు, ఏమిటి మన దగ్గర వాడే ప్రతిదానికి ఆ విపణి, ఆ కొనుక్కునేటువంటి శక్తి, ఆ ద్రవ్యము వాళ్ళకి చేరుతుంది కదా. వీళ్ళు ఇచ్చిన ప్రతి సొమ్ము నా పాకెట్లోకి వెళ్ళదు. బియ్యం కావాలి, నూనె కావాలి, పప్పు కావాలి, ఉప్పు కావాలి, చింతపండు కావాలి, పసుపు కావాలి, ఇవన్నీ ఎవరెవరో ఎక్కడెక్కడో పండించి వాళ్ళు బాగుపడుతున్నారు కదా. అంటే అమ్మ పేరు చెప్పి తన బిడ్డలందరూ బాగుపడుతున్నారు కదా. ఇందులో ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే స్వామీజీ, నాకు ఈ నవరాత్రులన్ని రోజులు మహాయాగాలు చేసి అంతా అయిపోయిన తర్వాత ఆఖరి రోజు అంటే ఏకాదశి రోజు దశమి తర్వాత వెంకటేశ్వర స్వామి అవతారం అమ్మవారికి వేయడం నేనైతే ఎప్పుడూ ఎక్కడా ఎవరి నోట వినలేదు. ఇది అసలు అమ్మవారికి ఏంటి, అది కూడా శివయ్య భార్యకి ఏంటి, మీరు వెంకటేశ్వర స్వామి అవతారం వేయడం ఏంటి? శ్రీపీఠంలో ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రక్రియ ఇది, ఒక విలక్షణము ఉంది, ఒక విశిష్టత ఉంది. ఇప్పుడు కనకదుర్గ అవతారం అనేది ఎక్కడ వేరు. ఈరోజు నువ్వు చూస్తే ఎలా ఉంది, మనం బెజవాడ వెళ్ళక్కర్లేకుండా అమ్మ దర్శనం, అంతేనా? అలాగనే అన్నపూర్ణాదేవి అలంకరణ మొదటి రోజు చేశాం, అసలు కాశీ వెళ్ళక్కర్లేదు, అర్థమైందా? తర్వాత ఇంకొక రోజు బగళాముఖి అలంకరణ ఉంటుంది, మనం ఉజ్జయిని నల్ఖేడా వెళ్ళక్కర్లేదు, దతియా అక్కడ కూడా వెళ్ళక్కర్లేదు, అది క్షేత్రం అమ్మవారికి, అక్కడికి వెళ్ళక్కర్లేకుండా దర్శించవచ్చు. ఒకరోజు వారాహి అలంకరణ ఉంటుంది, ఒకరోజు సరస్వతి అలంకరణ. నువ్వు చూస్తే బాసర వెళ్ళక్కర్లేదు, కాశ్మీర్ వెళ్ళక్కర్లేదు, ఇక్కడ చూస్తే చాలు. రెండోది, అక్కడ కూడా జరగనటువంటి విచిత్రం ఏంటనంటే, ఆ రోజు నువ్వు చూస్తే ఆ రోజు సరస్వతీదేవికి 3 కోట్ల కుంకుమార్చన జరుగుతుంది ఒకటే రోజు, అంతమంది విద్యార్థులతోటి 24,000 దాటారు. ఇప్పుడు ఆ పెండాలు చూడు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, ఈ విరాట్ రూపం అష్టమి నాడు ఇంకా చూస్తాం. కాబట్టి ఆ విద్యార్థుల్ని కూర్చోబెట్టి సరస్వతీదేవి ఆరాధన జరుగుతుంది.
మహాలక్ష్మి అలంకరణ ఉంటుంది. ఇది చూస్తే కొల్హాపూర్ వెళ్ళక్కర్లేదు, అలాగే తిరుచానూరులో అమ్మవారు ఉంటుంది కదా, అలానే అలా ఒక్కొక్క దైవము యొక్క ఆ శక్తిని, ఒక్కొక్క దైవము యొక్క కళ్యాణ గుణాన్ని, ఆ రూపాన్ని ఇక్కడ చూసి భక్తులు ఆనందించి తరించడం. అమ్మ అంటే అన్నీ అమ్మే కదా. మీరేమో ఇంత అద్భుతంగా చెప్తున్నారు అమ్మ గురించి, కానీ రీసెంట్గా చిన్నజీయర్ స్వామి వారు చేసిన ఒక స్టేట్మెంటు చాలామందికి బాధని కలిగించింది. ఏదైతే ఆ పాట ఉందో జననీ శివకామిని అని, ఈ పాట రాసినోడికి బుద్ధి లేదు అన్నారు డైరెక్ట్గా. నేను విన్నాను, వెధవ అని అన్నారు. బుద్ధి లేదు వెధవ అని కూడా అన్నారు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి అంటే ఆయన్ని అనాలని కాదు, కానీ స్లిప్ ఆఫ్ టంగ్, మనం ఏం చెప్పగలం, ఎందుకు వచ్చిందో ఆయన నోట్లో నుంచి. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్. ఐ డోంట్ వాంట్ టు కార్నర్ హిమ్ బై టార్గెటింగ్ హిమ్. ఆయన దేన్నో ఒకటి టార్గెట్ చేశారు, ఒకటి కార్నర్ చేశారు. అలాగని నాకు ఆయన మీద గౌరవం ఉంది. నాకు ఆయన అంటే ఆయన నేను టార్గెట్ చేయాలనుకోవట్లేదు, కానీ నేను అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఆయన అమ్మవారిని కూడా అంతే దృష్టితో ఆరాధించాలి, అభిమానించాలి. ఎందుకంటే ఆయన సిద్ధాంతమే స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. అంతే కదా ఆయన బేస్ లైన్. ఇప్పుడు ఆ లైన్కి న్యాయం చేయడం అంటే, నా దేవుడే గొప్ప, మిగతా వాళ్ళు తక్కువ అని ఎప్పుడు చూడకు. సర్వ ఆదరణ. మిగతా వాళ్ళని ఆదరించు, వాళ్ళని గౌరవించు. వాళ్ళు వాళ్ళది ఆచరించుకుంటారు, నువ్వు ఆచరించకపోయినా వాళ్ళని నిందించకు. ఆదరించడం అంటే ఏంటి, నువ్వు ఆచరించక్కర్లే కానీ వాళ్ళని నిందించకు అనేది అంత గొప్ప బేస్ తయారు చేశారు. నిజంగా అది మంచి పదం. కానీ అది ఈరోజు ఆయనే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారా అంటే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సూత్రము ఆయనకి ఎందుకు వర్తించలేదు అని నేను చాలా బాధపడ్డాను. వాస్తవంగా మాట్లాడారా దాని తర్వాత ఏమైనా దాని గురించి? మాట్లాడే అవకాశం ఎక్కడ రాలేదు, కానీ వాస్తవంగా చెప్తున్నా, వారు అన్న దాంట్లో కూడా చర్చిస్తే వాస్తవము. ఆ పాట రాసింది సముద్రాల రాఘవాచార్యులు. ఆయన శుద్ధ వైష్ణవి. అవును. ఆయన ఎన్ని పాటలు అద్భుతాలు రాశారు, రాముడి మీద, కృష్ణుడి మీద, విష్ణువు మీద అంతా రాశారు. ఆయన ఆ పాట రాస్తే జననీ శివకామిని, ఆ రాగము ఎంత గొప్పదో, అసలు ఆ సాహిత్యం కూడా అంత గొప్పగా పడింది. అంటే అమ్మ దైవం కదా, ఆయన ఒక వైష్ణవుడైన ఆయన కలం నుంచి అమ్మ వాక్యాలు జాలువారాయంటే ఆయన కాదు అక్కడ చేసింది, దైవం. కాబట్టి ఇప్పుడు నేను దేన్ని టార్గెట్ చేసినట్టు దైవాన్ని టార్గెట్, ఆయన్ని కాదు. అది కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మహాభారతంలో విరాట పర్వంలో పాండవులందరూ వనవాసం చేస్తూ ఇంకా అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చినప్పుడు మేము ఎలా బయటపడిపోతామో, స్పైయింగ్ ఉంటుంది, మమ్మల్ని బయట పెడతారు అన్నప్పుడు కృష్ణుడు ఉన్నాడుగా, కృష్ణుడిని పూజించవచ్చుగా వాళ్ళు, లేదా నారాయణుడిని పూజించమని కృష్ణుడు చెప్పొచ్చుగా, చెప్పలే. వాళ్ళందరూ దుర్గామాతని పూజిస్తారు, అమ్మవారిని, పాండవులు. అప్పుడు అమ్మవారు వచ్చి, నేను మీ జాడ బయటపడకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది అని వరమిస్తుంది. అలా అమ్మవారి చేత కాపాడపడ్డందుకు వాళ్ళ అమ్మవారికి తిరిగి కృతజ్ఞతలు చెల్లించుకున్నటువంటి ప్రమాణము వేదవ్యాస మహర్షి యొక్క భారతంలో ఉంది. కాబట్టి అక్కడ అమ్మవారు లేకపోతే వాళ్ళకి రక్షణ లేదుగా. ఏమో కృష్ణుడి మీద చెప్పేది, కృష్ణ నువ్వు అన్నీ చేస్తున్నావు, ఇది కూడా నువ్వు చేసేయనొచ్చుగా. ఆయనకి తెలిసి నేను ఎక్కడ వెళ్ళాలో అక్కడే వెళ్తాడు. ద్రౌపదికి అక్కడ వస్త్రాపహరణం జరిగి ఒక స్త్రీకి అవమానం జరిగితే వెళ్ళాడు, ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు, తీసుకొచ్చాడు. అది కృష్ణుడి యొక్క హీరోయిజం. ఐ అడ్మైర్ దట్. కానీ ఇది నాది కాదు ఈ బాధ్యత. నో, అమ్మవారిని ఆశ్రయించాడు. ఆ మర్యాద, గౌరవము వాళ్ళకే అంత ఉన్నప్పుడు మనకు కూడా ఉండాలి కాదు. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వై ఈ విషయంలో నేను వీర స్వామివారు తప్పు చెప్పారు, లేకపోతే ఆయన ఇలా చెప్పకూడదు, ఇవన్నీ కామెంట్స్ కంటే, బట్ అది నిజంగా ఒక ఇంత బాధ కల్పించే విషయం. ఇంకొక క్లారిటీ ఇచ్చేయండి స్వామీజీ, సరిపోద్ది నాకు. నేను గత 10 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా, చూస్తున్నా. నేను భారత్ టుడే, గౌదర్ బార్, ఇటువైపు శ్రీపీఠం, పాలిటిక్స్, ఇన్నిట్లో కాలు పెట్టినరు. దీంట్లో పాలిటిక్స్ ఫెయిలియర్ అనే చెప్పాలి, చూసే వాళ్ళకి ఫెయిలియర్. అది శ్రీపీఠం చాలా సక్సెస్ఫుల్, గౌదర్ బార్ సక్సెస్ఫుల్, భారత్ టుడే ఫెయిలియర్ అనే చెప్పాలి. మరి మీరు చెప్పండి, మీ సైడ్ నుంచి ఇన్ని చేస్తున్నారు కదా, మీ టార్గెట్ ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు ఇన్నిట్లో కాలు పెడుతున్నారు? నిజంగా మీ ఫెయిలియర్స్ ఏంటి?
మీరు పాస్ అయ్యి మీరు ఒక స్థాయిలో ఉన్నది ఈ విషయంలో చాలా అనడానికి? మంచి ప్రశ్న వేశావు. ఫెయిల్యూర్ అని మీరు ఏదైతే చూస్తున్నారో, సక్సెస్ అని ఏదైతే చూస్తున్నారో, సక్సెస్ ఏంటి? ఒక గౌదర్బారు లేకపోతే శ్రీపీఠ దాని వెనక ఫెయిల్యూర్స్ లేవంటావా? ఎన్నో ఫెయిల్యూర్స్ని అధిగమిస్తే కానీ అది ఈరోజు ఒక నిలకడ పొంది వెళ్ళట్లేదు. 25 ఏళ్ళు పట్టింది, దానికి టైం పట్టింది. అలాగనే ఫెయిల్యూర్స్ అనేది మన ప్రయాణంలో మనకు ఎదురయ్యేటువంటి అనుభవాలు. వాటిని మనం స్వీకరిస్తే మన లక్ష్యం విజయం. అక్కడికి వెళ్ళడానికి ఈ ఎదురయ్యే అనుభవాలన్నీ మనకు సహకరిస్తాయి. కాబట్టి నేను భారత్ టుడేని ఫెయిల్యూర్ అనుకోవట్లేదు, అదొక అనుభవం నాకు ఇచ్చింది. సక్సెస్ సాధిస్తా, కొడతాను, నేను వదిలిపెట్టను. నేను చెప్తున్నాను, రాసుకో. భారత్ టుడే విల్ బి కింగ్ ఇన్ ఇండియా వన్ డే. భారతదేశంలో ఒక కింగ్ అవుతుంది, అది ఒక మీడియాకి ఒక కింగ్ అవుతుంది, సామ్రాట్ అవుతుంది. ఫైనల్కి వస్తాం అది. అలాగనే పాలిటిక్స్ అన్నాం. పాలిటిక్స్ అనేది ఎలాంటిది అంటే ఒక ప్రాక్టికల్గా ఆలోచిస్తే క్యాష్ క్యాస్ట్ ఈ రెండే. గబ్బు లేపి పెట్టారు వీళ్ళంతా, గబ్బు లేపి పెట్టారు. తెలంగాణకు కూడా ఈ గబ్బు ఉండేది కదా, దానికి కూడా అంటించేశారు పూర్తి. ఇప్పుడు దేశం మొత్తం అంటుకుపోయింది. క్యాష్ క్యాస్ట్ ఇది రెండు నాకు లేదు. అందులో హిందూపురంలో నేను నిలబడాలనుకున్నా. ఎందుకనంటే నాకు ఎవరు ఇంకా బీజేపీయే చేయి దులుపుకుంది, బీజేపీయే చేతులు వదిలేసింది. ఏం చెప్పమంట? ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే పోతే పోనీ, లెట్ మీ గో అండ్ డూ మై డ్యూటీ. ఇంటింటికి వెళ్ళినట్టున్నారుగా. వీధులు తిరిగా, కాలువలు దాటా, చిన్న చిన్న గుడిసెల్లోకి వెళ్ళా, బండ్ల దగ్గర నిలబడ్డా. అసలు ఇప్పుడు పరిపూర్ణానందని వాళ్ళు అసలు అలా ఊహించుకోలేరు. కానీ నిజంగా చెప్తున్నాను, హిందూపురం అనే ఆ ఒక్క పేరుకి నేను కనెక్ట్ అయ్యా. కానీ అక్కడ నిజంగా హిందువులందరూ ఉంటారనే ఒక భ్రమతో వెళ్ళానా అనిపించిన తర్వాత హిందూపురం అంటే హిందువులది అనుకున్నా. కానీ నిజంగా చెప్పాలంటే ఒక లేపాక్షి ఉంది, అన్నీ చాలా గొప్ప ఊరది. కానీ అక్కడ హిందుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది, అన్నీ ఉన్నాయి, ఏది లోటు లేదు. అక్కడ హనుమంతుడి టెంపుల్ కానీ, శివుడు కానీ, ఇది కానీ, కల్చర్ కానీ అంత మంచిది. కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, చాలా బాగుంది. కానీ రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఓటుకి టీడీపీ వాళ్ళు, నేను స్వయంగా విన్నది చూసింది వాళ్ళే మాట్లాడింది, 4,000 ఇచ్చారు ఒక ఓటు. ఒక ఓటుకి 4,000 ఇచ్చారు. వైకాపా వాళ్ళు 2,000 3,000 వాళ్ళు పంచారు ఒక్క ఓటుకి. బీజేపీ పంచలేదా? బీజేపీ కూటమి కదా అంతా అక్కడంతా ఒకటిగా చేరారు కదా. నేను ఏం చేయాలి? పాపం ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు న్యాయంగా పాపం వాళ్ళు దానికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు తీసుకున్న తర్వాత న్యాయం చేయాలి. అయినా నాకు గొప్పతనం ఏంటి తెలుసు? నాకు ఆనందం. 1,600 ఓట్లు వచ్చాయి, ఒక్క రూపాయి పెట్టకుండా. నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే 1,600 మంది వాళ్ళు అమ్ముడు పోకుండా నా కోసం నిలబడ్డారంటే వాళ్ళకి నేను రుణం తీర్చుకోవాలి ఎప్పటికీ. నేను హిందూపురంలో వెళ్ళినప్పుడు, అడుగుపెట్టినప్పుడు అక్కడున్న సమస్యల మీద నేను చర్చించి ఇది నేను సాల్వ్ చేస్తాను, మీరు గెలిపించండి, నేను ఊరూరు తిరిగి నేను జోలు పట్టేనా ఇక్కడ సమస్యల్ని పరిష్కరిస్తాను. గవర్నమెంట్ ఏదైతే రాని నేను ఇండిపెండెంట్గానే ఉంటా, ఎవరికి అమ్ముడు పోను, ఎందులోనూ దూకను అని చెప్పా నేను. కానీ వాళ్ళకి అక్కడ పరిస్థితి వాళ్ళకి కుదరలేదు. కానీ మీ స్ట్రెంత్ అంతా కాకినాడలో ఉంది కదా, ఇక్కడ ఎందుకు ఆలోచించలేదు? అసలు ఎంతమంది ఆడవాళ్ళు కథలు వచ్చిండ్రు మీకోసం. చాలా గొప్ప ప్రశ్న వేసావు. ఇప్పుడు రాముణ్ణి ఒక ప్రశ్న ఇస్తే నీ స్ట్రెంగ్త్ అంతా అయోధ్యలో ఉంది, ఈ లంకలో ఎవరున్నారు, ఈ కోతులు బాతులు గీతులు తీసుకొచ్చి నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు అంటే, ఆయన అక్కడ సీత అక్కడ చిక్కుకుంది, అక్కడికి వెళ్ళి కొట్లాడి తెచ్చుకోవాలి. నాకు స్ట్రెంగ్త్ కాకినాడలో ఉంది, నాకు స్ట్రెంగ్త్ ఉన్న చోట నేను నిలబడి ఏదో ఎమ్మెల్యే అయిపోవాలని కాదు కదా. నాకు ఆ హిందూపురం అనే పేరు నన్ను అట్రాక్ట్ చేసింది. అదే చెప్పాను నీకు. అమ్మకి ఏదో ఉంటుంది, వీడిని ఎందుకు కష్టపెట్టాలి, వాళ్ళ కర్మ మీద వాళ్ళు పడతారు, ఏదో ఒకటి వదిలేసింది. నాకు ఫ్రీడమ్ ఇచ్చింది అనుకుంటున్నాను. నేను ఓడిపోయాను అనుకోవట్లేదు. నన్ను అమ్మ నాకు విముక్తుని చేసి అంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చింది. వెయిట్ చేయరా, నువ్వు కంగారు పడకు, నీతో ఏం చేయించుకోవాలి అది నేను చేస్తానని ఆవిడ ఆదేశం ఉంది. అంటే మీకంటే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏం లేదా? మీరు చెప్పినవి కాకుండా అంటే ఇది వ్యవహారం, ఇది నేను ఎక్కువ టార్గెట్లు పెట్టుకున్నాను. ఆధ్యాత్మికతలో నాకు టార్గెట్. ఇప్పుడు అమ్మవారి నాకు ఇది నేను చెయ్యాలి, ఇది నా ఈ బట్టకి బాధ్యత. వ్యవహారంలో నేను పెట్టుకోను. ఆ వ్యవహారము డిమాండ్ చేస్తే ఐ విల్ రెస్పాండ్ టు దట్. గౌదర్బార్ ఒక వ్యవహారం, భారత్ టుడే ఒక వ్యవహారం, నా టార్గెట్లు కాదు. భారత్ టుడే మా గురువు గారు పెట్టు 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 అన్నారు. ఆయన
ఒక ప్లాట్ఫామ్ కావాలి దేశం కోసం, ధర్మం కోసం నూరు పోశారు. టార్గెట్ అది వ్యవహారం, నాది కాదు. గౌదర్బార్ ఉందనుకోండి, అది ఒక సందర్భం డిమాండ్ చేసింది. ఏంటి బొగ్గుతోటి తయారు చేసి పదార్థాలు దేవుడి దగ్గరే కల్తీలు పెట్టేస్తున్నారు. మనం తినేది, మనం బతికేదంతా కల్తీ. దేవుడి దగ్గర కూడా దరిద్రం, ఈ కల్తీ ఏంటని ఓ డిమాండ్ వచ్చింది. దీంట్లో ఇంకో వర్షన్ కూడా ఉంది స్వామీజీ. ఏంటంటే స్వామీజీలుగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ ఉంది. అవును, ఇలాగే మీరు ఇప్పుడు ఎలా అయితే గౌదర్బార్ పెట్టినరో, మనం ఫస్ట్ పతంజలి, పతాంజలి చూసినాము, మళ్ళీ ఈషా రవిశంకర్. ప్రోడక్ట్స్ చూస్తున్నాం, రవిశంకర్ ప్రాజెక్ట్. ఎస్, ఇలాంటివన్నీ కూడా ఎందుకు మరి ప్రతి ఒక్కరికి ఇది ఒక, అది ఏంటది అట్లా మార్క్ అయిపోయింది, అంటే అలా కంపల్సరీ కాదు, చేయాలా అట్లా? అలా అని కాదు. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఒక హిందుస్థాన్ లివర్ ఉంది, లేదా ఇంకొకటి ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలుగా భారతదేశంలో ఉండి వ్యాపారాలను మొత్తం వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళ స్థాయిలోకి మేము ఎవ్వళ్ళని చేరుకోవాలి. ఎందుకంటే అదొక పెద్ద వ్యవస్థ. ఆ స్థాయి వాళ్ళు ఒక లేయర్ దాటి ఎదుగుతున్నామని అంటే వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు, అన్నీ ఉంటాయి అది బిజినెస్. కానీ మాలాంటి వాళ్ళ తాపత్రయం అంటే మా పరిధిలో అయినా మనం మంచి చేద్దాం. అట్లీస్ట్ ఇప్పుడు నా దగ్గరికి ఒక 1000 మంది వచ్చారనుకో, 1000 గడపల్లో ఒక మంచి ప్రోడక్ట్ పెడితే దైవం దగ్గర అది కల్తీ లేకుండా పవిత్రంగా, నేను 1000 మందినైనా నేను ఒక దారిలో పెట్టి, అది గొప్ప భావన కదా, అది తప్పెలా అవుతుంది? మంచిదే కదా. కాబట్టి అది సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, చేశాం. దాని మీద కూడా నాకేమీ స్పర్శ లేదు. నా పేరు ఎక్కడ నేను పెట్టుకున్నాను, నడుస్తూ ఉంటుంది అది. అలానే భారత్ టుడే, అలానే పాలిటిక్స్ కూడా నేను డిమాండ్ చేసింది కాదు. కేసీఆర్ గారు నన్ను బహిష్కరించిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు, నేను ఆ తెలంగాణలో నేను తిరుగుతూ ఉంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న ప్రేమ, ఆశ నాకు కళ్ళు చెమర్చింది. ఏంటి అసలు, నేను ఎక్కడో నెల్లూరులో పుట్టా, నేను నెల్లూరు, తెలంగాణలో నుంచోవాల్సి వస్తే ఎక్కడి నుంచి ఉంటారు? తెలంగాణలో నించోవలసి వస్తే నాకైతే నాకు అదేంటో ఆ మంచిర్యాల అవ్వను చూస్తే ప్రేమ. మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదు, మళ్ళీ హిందూపురం అని భ్రమపడి వెళ్ళాను. ఇప్పుడు అక్కడ ఆ అవ్వ మీద ప్రేమ అయితే ఆ అవ్వ వేస్తుంది ఓటు, కానీ మిగతా అందరూ వేయకపోతే. నాకు మంచిర్యాల అంటే అవ్వను చూస్తే నాకు మంచిర్యాల అనే పేరు ఆ అవ్వే గుర్తుకొస్తా అనుకుందాం. అలాగే నేను అలాంటి ఆలోచనలోకి వెళ్లకుండా ఆలోచన చేసి చూద్దాం. వరంగల్ ఒక మంచి గడ్డ, కరీంనగర్ ఒక మంచి గడ్డ, హైదరాబాదు, సికింద్రాబాదు మంచి ఏరియాలు అవి కూడా. ఇంకా తెలంగాణలో చూస్తే మంచి మంచి క్షేత్రాలు ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి. గొప్ప గొప్ప సంస్కరణలను తీసుకొచ్చి, విప్లవాలు తీసుకొచ్చినటువంటి, ఉద్యమాలు తీసుకొచ్చినటువంటి స్థలాలు ఉన్నాయి. నాకు చాలా స్ఫూర్తి అటువంటి కాకతీయ రాజులు ఇవన్నీ కూడా. ఆంధ్రాలో కూడా నాకు మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, చాలా మంచి. నేను చెప్పాను కదా హిందూపురం, ఆ ఒక్క పేరు పట్టుకెళ్ళిపోయింది నన్ను అక్కడికి. సో ఇప్పుడు నాకేంటంటే కృష్ణుడికి 16,000 మంది గోపికలు అన్నట్టు నాకు 1600 మంది ఓట్లేశారు అక్కడ. అంటే నన్ను ప్రేమించారు కదా, నన్ను ఒక 1600 మంది, నన్ను నేనెవరో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు నా మొహం కూడా చూడలేదు, కానీ మా స్వామి ఇక్కడ మా ఓటు వాళ్ళకి తెలుసుండొచ్చు. ఈయన గెలవడని తెలుసున్నా కూడా ఎవరు అలా ఓటు వేస్ట్ చేసుకోరు. మీకు ఐడియా ఉంది కదా, గెలవరని తెలిస్తే అయ్యో గెలవరు, కానీ ఎందుకు పాపం ఓటు వేస్ట్ చేయడం, వేరే వాళ్ళకి వేస్తారు గెలిచేదాన్ని. కానీ ఆ 1600 మంది కమిట్మెంట్, కానీ వాళ్ళ సంకల్పం ఖచ్చితంగా ఏదో రోజు మంచి జరుగుతుంది, నన్ను వాళ్ళు చూస్తారని నేను అనుకుంటున్నాను. అయితే తొందరలోనే ఎక్కడైనా వేరే యాంగిల్లో చూడబోతున్నాం, ఇట్లా పాలిటిక్స్లో ఇట్లా చూద్దాం. అమ్మ దయాది, అమ్మ అనుగ్రహం. కానీ నా టార్గెట్ నేను ఏదైతే అనుకున్నానో, ఒక స్పిరిచువల్గా కావచ్చు, ఒక ధార్మికంగా కావచ్చు, అవి నా టార్గెట్స్. ఎందుకంటే నేను కట్టుకున్న బట్ట, దానికి న్యాయం చేయాలి. అది నేను త్వరలో న్యాయం చేస్తాను. ఎందుకంటే నా పుట్టుక డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు, 1/11/1972. నా డేట్ ఆఫ్ డిపార్చర్ కూడా నాకు తెలుసు. నేను 72 ఏళ్ల తర్వాత ఉండను, ఒక్క రోజు కూడా ఉండాలని లేదు నాకు. ఎందుకంటే నా పని పూర్తయిపోతుంది, 70కే పూర్తవుతుంది. ఆ 2 ఏళ్ళు నేను హాయిగా నా వరకు నేను కూర్చుంటాను, శరీరం విడిచిపెడతాను. కాబట్టి ఇప్పుడు నాకు 70కి పూర్తవ్వాలంటే ఇప్పుడు నాకు 53, ఇంకా 17 ఏళ్ళు ఉంది, 18 ఏళ్ళు ఉంది ఇప్పుడు అనుకుందాం. ఎన్నైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఈలోపు నేను చేయాల్సింది ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఒక పెద్ద బేస్ ఒకటి నేను వెయ్యాలి. అది నా టార్గెట్. ఈ బట్ట కట్టుకున్నాను, నాకు అమ్మ అనుగ్రహం ఉంది, నా ప్రయాణం హాయిగా వెళ్ళిపోతుంది. మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది, మా నాన్న వెళ్ళిపోయారు, మా గురువు వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ నేను హాయిగా ప్రేమించి బాగా ప్రేమతో చూసుకుని పంపాను. నాకు ఆ తృప్తి ఉంది, వెలితి లేదు, వాళ్ళ అనుగ్రహం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాన్న నన్ను ఎప్పుడు కూర్చోబెట్టుకుని, వాళ్ళకి మా అమ్మ కళ్ళు లేవు, మా నాన్న ముసలాయన కదా, నేనే వండి వాళ్ళకి పెట్టేవాడిని, వడ్డించేవాడిని, వాళ్ళు తిన్న తర్వాత నేను తినేవాడిని, అలా స్పెండ్ చేశాను. వాళ్ళు అనేవారు, నీకు మేము అమ్మ నాన్న కాదు,
నువ్వే మాకు అమ్మ నాన్నవి అని అనేవారు. అంతకంటే ఒక తల్లి తండ్రి దగ్గర ఆ ఆశీస్సులు పొందడం అనేది ఎవరికన్నా. తర్వాత మా గురువు గారు అసలు ప్రపంచంలో ఆయన చాలా మహోన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక మహర్షి ఆయన ఈ సమాజంలో. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఇప్పటికీ డాక్యుమెంటెడ్గా ఉంది. దెర్ ఆర్ 2 పరిపూర్ణానందాస్ హియర్. వన్ ఈజ్ యువర్ పరిపూర్ణానంద స్వామీజీ అండ్ సెకండ్ పరిపూర్ణానంద ఈజ్ మీ. నేను ఈరోజు పరిపూర్ణానంద అయిపోయాను అన్నాడు. ఒక గురువు నేను శిష్యుడి లాంటి ఆనందాన్ని పొంది, ఏంటంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన ప్రేమ నా స్థితి అంత కాదు, ఆయన కాలి ధూళికి కూడా పనికిరాను, కానీ ఆయన ప్రేమ నా మీద అలా కురిపించారంటే ఇంతకంటే నేను సాధించేది ఏముంది? ఆ అనుగ్రహమే నన్ను ఇంత దూరం నడుపుతూ ఉంది, తీసుకెళ్తుంది, నాలో ఆత్మశక్తిని పెంచుతుంది, నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఎప్పుడు నేను, మీరు గమనించండి, నా పక్కన ఉన్నవాళ్ళు హిందూపురంలో ఎలక్షన్ రోజు చెప్పారు, మనం దిగాము, మనం చేయాల్సింది చేశాము, మనం గెలుస్తామనే భ్రమలు పెట్టుకోకండి అంటే వాళ్ళు అదేంటండి అన్నారు. గెలవలేము, కష్టం, మనకు క్యాష్ ఇవి లేవు, మనకు కావలసినటువంటి అట్మాస్ఫియర్ లేదు, అక్కడ ఎవరు మనకు సహకరించరు, పోలీసులు కూడా మనల్ని ఎందుకు పట్టించుకుంటారు, నలుగురితో నారాయణ గుంపులో గోవిందని వదిలేస్తారు. కానీ మనం నిలబడ్డాం, చేశాం, మన నిజాయితీ ఇచ్చిన మాటకి కట్టుబడ్డాం. ప్రాణజాయ్ పర్ వచన్న జాయ్ ఇది ఉంది కదా, దానికి నిలబడ్డాను. సో కానీ మనం గెలుస్తామనే భ్రమ పెట్టుకోకండి. మనం ఓడినా గెలిస్తే ఎంత ఆనందంగా ఉంటామో ఓటమి కూడా అంతే ఆనందంగా చిరునవ్వుతో స్వీకరించగలగాలి మీరు. నాకు అది ఉంది, ఆ స్థైర్యం ఉంది. అలా చెప్పి అదే చిరునవ్వు చెరగకుండా అందరినీ పలకరించి ధైర్యం చెప్పి వచ్చాను. నేనేం భ్రమ పెట్టుకోలేదు. ఎందుకంటే నా గురువు దగ్గర బతికిన నాకే ఆ వివేకము వైరాగ్యం రాకపోతే ఇంక మిగతా వాళ్ళని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? నథింగ్ డూయింగ్. నా గురువు అనుగ్రహం, మా అమ్మ నాన్న అనుగ్రహము, అమ్మ అనుగ్రహము, నాలో ఆత్మశక్తి, చాలా బలమైన ఆత్మశక్తి ఉంది, అది నడిపిస్తుంది, అది ఒకరోజు అందరికీ తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ స్వామీజీ. నిజంగా చాలా టైం ఇచ్చిండ్రు అండ్ చాలా వివరంగా చెప్పిర్రు ఓపికగా, దానికి చాలా సంతోషం. నవరాత్రుల్లో ఆహారం తీసుకోను, ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, పడుకోరు కూడా, చాలా తక్కువ అలసటతో అలా పడుకోవాలంతే. సో అందుకని నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వను. నీకు ఎందుకు ఇచ్చాను అని అంటే, అమ్మ అనే రూపంతో వచ్చావు, రమ్య నన్ను అమ్మ అంటాను, సో ఆ రూపంతో చూస్తున్నాను కాబట్టి నీకు ఇచ్చాను. నేను రావడానికి ముందు కూడా మీరు అన్నారు, అవును, నా బిడ్డ లాంటిది, జాగ్రత్తగా చూసుకోండి అని. చాలా సంతోషం, చాలా మనసు నిండిపోయింది, నాకు కళ్ళు నిండినాయి పొద్దున. అక్కడ అంతమంది ఆడవాళ్ళని చూసి ఆ మంత్రాలు విని చెవులు నిండినాయి. ఇప్పుడు మనసు నిండింది. మధ్యాహ్నం ఆహారంతో కడుపు నిండింది. నువ్వు ఇంకా తీసుకోలేదు, నువ్వేం తినలేదు, ఇప్పుడు తీసుకుంటావు, ఇప్పుడు నీకు మంచిగా పెడతా. మీ అందరికీ పట్టిందా? మంచిగా చేశారా? గుడ్, బాగున్నాయా? వెరీ గుడ్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ లాట్.